ఎందుకంటే పొద్దు నుంచి కూర్చొని అలసిపోయినాం బాగా. అవునా కదా? ఒకసారి నిలబడదాం. ఆడే సగం పని చేశారు మన రోస్ట్ గారు. ఫుడ్ బాగుంటేనా? మంచిగా చాలా బాగుంటాయి. ఫుడ్ బాగుంటే ఏమవుతుంది? నిద్ర బాగా వస్తుంది. అది ఎవరు అంటుంటారు? మీరు చెప్తుంది. అందుకనే ఫంక్షన్లలో మంచి ఫుడ్ ఉండదు, ఎస్పెషల్లీ మీటింగ్లలో, పెళ్ళిళ్ళలో. ఓకే ఓకే. కానీ థ్యాంక్స్, ఇక్కడైతే అరేంజ్ చేశారు, మంచి ఫుడ్ అరేంజ్ చేశారు, చాలా మందికి ఫుడ్ని ఎంజాయ్ చేసి ఉంటారు. ఓకే, ఒకసారి క్లాప్ ఇద్దామా? అందరూ వాలంటీర్గా ఇన్వాల్వ్ అయి మంచి ఫుడ్ అందించారు. చాలా మంది నడవాళ్ళు శ్రమపడి మీకన్నా ముందే అక్కడికి వెళ్ళి టేబుల్స్ అరేంజ్ చేయడం, మీరు వచ్చినంత రెడీ పెట్టారు లేదా? ఎవరు ఇబ్బంది కాకుండా అని చూస్తున్నారని. దిట్స్ అ సర్వీస్. ఓకే, మీ నుంచి సర్వీస్ అందరు. ఓకే సరే, తిన్నాక బాగా ఎనర్జీ వచ్చింది. అవునా కదా? ఎనర్జీ ఎట్లా వస్తుందో బాగా మన సర్వీస్ చెప్పారు లేదా మరి? అవునా కదా? ఆ ఎనర్జీ ఊరికే లోపల స్టోర్ అయిపోతే ఏమవుతుంది? ఫ్యాట్ పెరిగిపోతుంది. అవునా కదా? మా బయటికి తీయాలో వద్దా? తిద్దామా మరి? చిన్న ఎక్సర్సైజ్ ఇంకోటి. ఓకేనా? మీకు ఎలాంటి టెక్స్ట్ లేదు, ఎలాంటి కండిషన్స్ లేవు, ఎలాంటి ఫీజు లేదు. మేము మనస్ఫూర్తిగా అరవచ్చు, కేకలు పెట్టవచ్చు, నవ్వచ్చు, ఏమైనా చేయవచ్చు. అవునా కదా? అది కూడా నిదానంగా మొదలుపెట్టి అది పెంచుకుంటూ పోదాం. కొంచెం బాస్వాడ ఊరు నుంచి ఫంక్షన్ దూరం ఉంది కొంచెం. అవునా కదా? మరి బాస్వాడలో ఉన్న వాళ్ళకు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని మరి తెలియాలా వద్దా? తెలియాలా వద్దా? ఓకేనా? నేను ఇక్కడ నుంచి మొదలు పెట్టా, చేయి లేపుతూ ఉంటా. నా చేయి పైకి వచ్చే కొద్దీ మీ అప్పులు కేకలు ఏమవ్వాలా జరగాల. ఎక్సైజ్ చేద్దామా మరి? 1 2 3 అంటారు, అక్కడ మొదలు పెడదాం. 1 2 3. కూర్చోండి. బై నా పేరు కొత్త వాళ్ళ కోసం సత్యనారాయణ కులకర్ణి. మీ దగ్గరనే ఉంటాను, వాస గ్రామం మరి కంకి పక్కన. ఓకే, స్పెషల్ మీకోసం వచ్చాను ఇక్కడ. అయితే నేను మాట్లాడుతున్నాను, బ్యాక్ సైడ్ వినిపిస్తా ఉందా? పక్క ఎస్. టాపిక్ లో రాకన్నా ముందు మీరు చిన్న జోక్తో మొదలు పెడదాం. అప్పుడు నా సీరియస్ ఉన్నారు బాగా. స్మార్ట్ వర్క్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? స్మార్ట్ వర్క్ అంటారు కదా. ఒకసారి ఒక క్లాస్ ఉండే, ఒక క్లాస్ లో టీచర్ ఉంది. అందరు చిన్న పిల్లలు ఉన్నారు, 3rd క్లాస్ 4th క్లాస్ ఆ క్లాస్ పిల్లలు ఉన్నారు. అందరు పిల్లలు కూర్చొని ఉన్నారు. టీచర్ ప్రతి వాళ్ళు అడుగుతా ఉన్నారు, అంటే నువ్వు పెద్దగా ఏమవుతుంది, నువ్వు పెద్దగా ఏమవుతుంది. ఒక డాక్టర్ అని, ఒకటి ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఒక పర్సన్, ఒక చిన్న పిల్లగాడు ఉండే, చాలా ఎర్రగా బుద్ధిగా మంచిగా ఉండే. ఓకేనా? ఆయన లేచి వాడి నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా. ఓకేనా? కొన్ని వేల కోట్లు సంపాదిస్తా, అదే బెంచ్ కార్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, బాగా చెప్పుకుంటున్నాను. అంటే నీకు అడిగింది ఒకటి ఏమన్నా ఏమవుతావు అని, ఇంత పెద్ద ఎస్ఏ రాస్తలేము రా అని నాకు కోపం మొదలు ఇచ్చారు అన్నమాట. సరే అని చెప్పేసి ఇక పక్కన అమ్మాయిలు ఉంటారు. ఒక అమ్మాయిని అడుగుతుంది, అంటే నీవేం చేస్తావు? నేను ఏం చెయ్యా, మా అంతా పెళ్లి చేసుకుంటా చెప్తున్నాను. స్మార్ట్గా కదా మరి? ఓకే, ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయండి, కానీ అలా కాదు. ఓకే, హార్డ్ వర్క్ నే స్మార్ట్ గా చేస్తే పని అవుతుంది. వేరే ఏ పని చేసినా ఒక్కరే చేయాలి మనం. కాబట్టి సక్సెస్ లిమిటేషన్ లో ఉంటుంది. ఇక్కడ ఒక టీమ్ గా పనిచేస్తాం, కాబట్టి ఇక్కడ సక్సెస్ మ్యాసివ్గా ఉంటుంది, అచీవ్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. అవునా కదా? నేను ఒక 6-7 years బ్యాక్ ఈ బిజినెస్ లో వచ్చాను. జాబ్లో ఇంట్రెస్ట్ లేకుండే, ఇంకేదైనా చేయాలంటే బాగా డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి బిజినెస్ మంచిగా అనిపించింది. ఎందుకంటే 2 విషయాలు, పెట్టుబడి లేదు, వస్తుంది ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు. మన పని చేసుకుంటూ పెట్టుబడి లేకుండా పని చేయొచ్చు. చేసుకుంటూ పోతే మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పారు, బట్ అలాగే జరిగింది. మీకు చెప్తున్నారు కదా, చెప్తున్నారు లేదా? ఒక 2 సంవత్సరాలు కష్టపడితే మీ ఇన్కమ్ లక్షల్లో వస్తుంది, మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ పొందొచ్చు అని చెప్పారా? కొందరికి నమ్మకం కుదరవచ్చు, కొందరు నమ్మకం కుదరకపోవచ్చు. బట్ ఇన్వాల్వ్ అయి పని చేస్తూ పోతే ఆ నమ్మకం పెరుగుకుంటూ పోతుంది. ఈరోజు చేస్తున్న ప్రయత్నం అదే. ఈరోజు పొద్దున చూస్తున్నారు, చాలా పవర్ఫుల్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి.
మీరు చాలా మంది సక్సెస్ బిల్డర్స్ చూశారు. ఇక్కడ అశోక్ సార్ చూశారు, సలీం సార్ చూశారు, ఓకేనా, పునరంగ గారు చూశారు. అంతకుముందు ఇంకెవరు మాట్లాడారు? ప్రభాకర్ సార్ చూశారు మీరు, అవునా కదా? అందరూ కూడా చాలా ప్యాషనెట్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ ఒక్క విషయం అర్థమైంది, మీకు ప్రొఫైల్ చూపించారు. ఓకే, వాళ్ళ ఇన్కమ్ లక్షల్లో వస్తూ ఉంది, కార్లు తీసుకున్నారు, ట్రిప్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరైనా చేయవలసిన విషయాన్ని చెప్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది, ఈ బిజినెస్ మీ స్పీడ్గా చేయాలా, మీ సక్సెస్ కావాలా, ముందుకు వెళ్ళాలంటే కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ కొన్ని విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, దాంట్లో చాలాసేపు మాట్లాడారు మన అశోక్ గారు. ఎప్పటిదాకైతే మీ డ్రీమ్ క్లియర్ లేదో, మీకు ఏం కావాలో తెలియదో, అప్పటిదాకా సక్సెస్ కాలేదు. మీ చౌరస్తా పని వెళ్తారు. చౌరస్తా పని ఏంటి, 4 దారులు ఉంటాయి, ఇటు అటు ముందు వెనుక. ఒక కొత్త ప్లేస్లో పోయిన తర్వాత ఎక్కడ చూసినా సేమ్ ఉంటుంది. ఢిల్లీ చౌరస్తాకు నిలబెట్టిన తర్వాత మీకు ఎక్కడ పోయి క్లారిటీ లేకపోతే ఎక్కడ కూడా సేమ్ అనిపిస్తుంది, అవునా కదా? బట్ తెలియని దాంట్లో పోయినప్పుడు ఎంతసేపు పోయినా నడుస్తూ పోతాం, కానీ అక్కడ మనం చేరుకోం, అవునా కదా? అదేవిధంగా మీకు ఏం కావాలో ముందు క్లారిటీ వస్తే ఆ తర్వాత అక్కడ ఎలా పోవాలో చెప్పడానికి చాలా మంది ఉన్నారు. ఇంకా 20 నిమిషాలు అమ్మ పోకండి, ఎలాగో డబ్బులు ఇచ్చినా తిన్నారు, ఎలాగో ఒక 25 నిమిషాలు క్లోజ్ చేస్తాం మనం. ఓకే, శ్రమపడి కూర్చున్నారు, చెప్పలేము ఏ మీటింగ్లో ఏ మాట ఎవరు మాట్లాడారనేది. ఓకే, ఆ తర్వాత మీ ఇష్టం. అదేంటంటే ఆ క్లారిటీ వచ్చే వరకు మనం ముందుకు వెళ్ళలేము. నేను ఫస్ట్ జాబ్ బిజినెస్లో వచ్చినప్పుడు అంత క్లారిటీ లేకపోతే, బట్ ఒక్క విషయం అర్థమైంది ఏంటంటే, ఈ బిజినెస్లో సరిగ్గా పనిచేసి ఒక 50,000 నుంచి 1,00,000 ఇన్కమ్కి వస్తే మళ్ళీ జీవితంలో ఉద్యోగం చేసే అవసరం లేదే అనే విషయం కూడా అర్థమైందో అతను బిజినెస్ చేయడం మొదలుపెట్టాను సీరియస్గా, అవునా కదా? అనుభవంతో చెప్తున్నాను, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలా, ముందుకు వెళ్ళాలా అంటే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీ డ్రీమ్ క్లియర్ అయిన తర్వాత, ఎస్ నాకు ఇది కావాలి, అది కావాలి అని ఎలా వస్తుందంటే, మీకు ఒకసారి మీ జీవితం చూడండి. మీరు గత 5-10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అయితే మీరు కోరుకుంటున్నారో ఆ లైఫ్ మీకు వస్తున్నదా, మీరు కోరుకునే పోతున్నారు. సింపుల్ ఒక్క మాట చెప్పాలంటే, మీకు వస్తున్న ఇన్కమ్ సరిపోతున్నదా, సరిపెట్టుకుంటున్నామా? చాలా మంది జాబ్ ఏముంది, సరిపెట్టుకుంటున్నాము ఉన్నది, అది ఒక్కటి చాలు. గత ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, వస్తున్న ఇన్కమ్ ని సరిపెట్టుకుంటున్నాం. అదే పని అలాగే చేసుకుంటూ పోతే వచ్చే 4-5 సంవత్సరాల్లో అప్పుడన్నా సరిపోయే ఇన్కమ్ వస్తుందా? అప్పుడు కూడా సరిపెట్టుకోవాల్సిందేనా? అప్పుడు కూడా సరిపెట్టుకోవాల్సింది. క్లియర్గా ఉంది, ఎందుకంటే ఏమైందో ముందే అదే అవుతుంది. మరి అలాంటప్పుడు మరి సరిపోయే అంత ఇన్కమ్ కావాలన్నప్పుడు మీ పనిలో ఏదైనా మార్పు కావాలా వద్దా? కావాలి కదా. ఆ మార్పే ఈ వెస్టీజ్ బిజినెస్. దీని మీకు ఎవరు చెప్తున్నారు? ఎవరైతే ఈ బిజినెస్ లో ఉన్నారో, ఓకేనా, కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ చూశారు, వాళ్ళ సక్సెస్ చూశారు, వాళ్ళ అచీవ్మెంట్ చూశారు, వాళ్ళకు వస్తుంది కాబట్టి వీళ్ళు నమ్మారు, అదే మాట మీ దగ్గర తీసుకొచ్చారు, అవును కదా? నమ్మి దాన్ని ఫాలో అవుతే రాబోయే 2-3 సంవత్సరాల్లో మీ లైఫ్ కూడా మారబోతుంది. నా రెడీ ఉన్నారా? ఎంతమంది? ఆల్మోస్ట్ వెరీ గుడ్. నేను ఊహించాలా ఎక్కడ భాష వచ్చినప్పుడు, మొన్న నేను సలీం సార్ మీటింగ్ డిసైడ్ చేసేటప్పుడు అనుకున్నాం ఒక 50 మంది హాల్ నుంచి అనుకున్నాం, సరే 100 మంది రాకపోతారా అనుకున్నాం. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ మీరు బీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ మీకు. నాకు ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాలు 6 months to 1 year లో మీ మధ్య నుంచే ఎంతో కొత్త మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటారు. మీ అందరి దగ్గర నో డౌట్. చూడండి, పొద్దున వచ్చి కూర్చున్నారు, ఇప్పటిదాకా ఏకదాటిగా వింటూ కూర్చున్నారంటే ఓకేనా, మీకు ఏదైనా సాధించాలని తపన ఉంది కాబట్టి కూర్చున్నారు, ఓకేనా? బట్ అయితే అనుకొని కూర్చున్నారో అవన్నీ సక్సెస్ అవ్వాలా, మీరు పొందాలంటే నేను కొన్ని మీకు క్లూ ఇస్తాను మీకు, ఓకేనా? నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి, ఓకేనా? దీన్ని ఒకవేళ తూచా తప్పకుండా పాటిస్తే మీరు అనుకునే అని కూడా పొందే అవకాశం ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ బిజినెస్ పెరగాలి,
సక్సెస్ రేట్ పెరగాలి, మీ అనుకున్నాయని రావాలా, లక్షల్లో ఇన్కమ్ పెరగాలంటే రెండు విషయాలు చాలా అతి ముఖ్యమైనవి. దాంట్లో ఒకటి నాలెడ్జ్. ఫస్ట్ ఏంటి అతి ముఖ్యమైనది? నాలెడ్జ్ లేకుండా ఏదైనా పని చేయవచ్చా? ఏ పని చేయలేదు. చిన్న పని అయినా పెద్ద పని అయినా దానికి సరైన నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ పనిని పర్ఫెక్ట్గా చేయవచ్చు. రెండవది స్కిల్స్, అంటే నైపుణ్యం. నాలెడ్జ్ వేరు, స్కిల్ వేరు. ఆ రెండు దగ్గర ఉన్నప్పుడు ఏ పనినైనా సునాయాసంగా చేయవచ్చు. ఓకే, అది లేనప్పుడు సాధ్యపడదు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరికైనా కార్ డ్రైవింగ్ రాని వాళ్ళు ఉన్నారా? కార్ డ్రైవింగ్ రానివాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఈ మీటింగ్ కాగానే ఒక మీటింగ్ పెట్టా, స్పెషల్ వాళ్ళ కోసమే. ఎవరికోసమంటే కార్ రాదు వాళ్ళకు. ఓకేనా? ఓకే, 20 నిమిషాల్లో బోర్డు తీసుకుంటా, పెన్ తీసుకొని మీకు పూర్తి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తా. ఒక కార్ని ఎలా డ్రైవ్ చేయాలండి, దాంట్లో ఏం కావాలో సింపుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లా కార్ని స్టార్ట్ చేయాలి నేను చూపిస్తాను బోర్డు మీద. ఏమి తాళం పెట్టాలి, తిప్పలు బటన్స్ వస్తున్నాయి, అక్కడ జస్ట్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. అవునా కదా? గేర్ మాత్రమే క్లచ్ నొక్కాలా, గేర్ వేయాలా, 5 గేర్లు ఉంటాయి, క్లచ్ నొక్కుంటూ మార్చుకుంటూ పోవాలా, ముందుకు వెళ్ళాలా, ఎక్సలరేటర్ కొద్ది అడ్డం వస్తే బ్రేక్ వేయాలా, నైట్ అయితే లైట్ వేసుకోవాలా, వర్షం పడితే వ్యాపారం పని చేయాలా, ఇక్కడ లైట్ వేసుకోవాలి. అన్ని పక్క నేర్పిస్తా. ఓకేనా? మీ అందరిని బట్టి పట్టిస్తా. ఎగ్జామ్ పెడితే 100 మార్కులు పక్క, 100 మార్కులు పక్క. మీ దగ్గర ఏమొచ్చింది? నాలెడ్జ్ మొత్తం వచ్చింది. ఓకేనా? మీ కార్ ఇంకా మీ కార్ చూడలేదు కానీ మొత్తం తెలుసు. ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎట్లా గేర్ మార్చాలా, ఎన్ని గేర్లు ఉంటాయి, వైపర్ ఎట్లా వేయాలా, వర్షం వస్తే రైట్ పోతే ఎట్లా లేట్, అన్నీ తెలుస్తాయి మీకు. అదే పోయి మీ కార్లో కూర్చొని నడపంటే నడపచ్చా? మీకు అన్నీ తెలుసు, మీకు తెలియదు ఏం లేదు, ఆయనకే నడపలేదు. కానీ నాలెడ్జ్ ఉంది కానీ స్కిల్ లేదు. నాలెడ్జ్ ఉంది, స్కిల్ లేదు. ఓకేనా? మీరు బయట పోయిన తర్వాత మాట్లాడేటప్పుడు మీకు చాలా మంది కలుస్తారు. ఎవరు? వెస్టీజ్ తెలిసినాడు, నాకు వెస్టీజ్ తెలుసు, అన్నీ చెప్పేస్తారు. వెస్టీజ్ ఏముంటాయి? ప్రోడక్ట్ కొనాలా, వాడుకోవాలా, మంచిగా ఉంటాయి, పద్ధతి చెప్పాలా, వాళ్ళు వాడితే పైసలు వస్తాయి. కానీ ఎవడు కొన్నాడు, ఎవడు వాడడు. నేను మస్తు చేసి చూసిన. 2 ఏళ్ళు కష్టపడ్డా, 10 మందికి చెప్పిన, ఎవరు జాయిన్ కాలేదు. నా టైం వేస్ట్ అయింది, మీరు వేస్ట్ చేయకండి. ఓకే, అవసరమైతే ప్రోడక్ట్ వాడుకోండి, అవి కూడా బాగా ప్రియం ఉంటాయి. అవి బాగా ఇలాంటి వాళ్ళు తగులుతున్నారా మీకు? ఎంతమందికి? అందరి దగ్గర నాలెడ్జ్ ఉంది, స్కిల్ లేదు. ఓకేనా? ఎట్లయితే కార్ గురించి మీకు తెలిసిపోయిందో అట్లా వెస్టీజ్ గురించి తెలుసు, కానీ వెస్టీజ్ ని ఎట్లా నడపాలో కదా. అదే మీకు నడపాలని ఇంట్రెస్ట్ ఉంది, కార్ నేర్చుకో డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎప్పుడు ఏం చేయాలా? డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలా, ఎల్సీ దగ్గర వెళ్ళాలా. ఓకేనా? ఆయన పక్కన కూర్చొని వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఓపికతో నేర్పిస్తాడు. ఓకేనా? ఎంతమంది బండి వచ్చు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ? అదే చెప్తాను కూడా. ఫస్ట్ 25 కిలోమీటర్లు చాలా టఫెస్ట్ డ్రైవింగ్ లోపల. ఫస్ట్ 25 కిలోమీటర్లు. అవునా కదా? అంత కిరికిరినే. పక్క కూర్చొని కోచ్ చెప్తుంటాడు, గేర్ ఏమంటాడు, క్లచ్ వేయగానే గేర్ మార్చమంటాడు, గేర్ మార్చమంటాడు, ఆ క్లచ్ వదల్లో వేసినట్టు బండి ఆగిపోతుంది. ఆగిపోయిందా లేదా? స్కూటర్ కావచ్చు, కార్ కావచ్చు. ఆయన కోపం వస్తుంది మనకి, తిట్టాడు, చెప్తాడు, చెప్పని మెల్ల వస్తుంటది. అట్లా ఒక 10-20 కిలోమీటర్ డ్రైవ్ చేసిన తర్వాత దాంట్లో అనుభవం వస్తుంది. అంటే ఎంత క్లచ్ కి ఎంత మనం ఎక్సిలేటర్ నొప్పొచ్చు, గేర్ ఎట్లా మార్చొచ్చు, ఎప్పుడు వైపర్ వేయాలా, అట్లా అన్ని స్టార్ట్ లో టెన్షన్ ఉంటుంది. బట్ ఈ రోజు వాళ్ళే చేతిలో సెల్ ఫోన్ నడుచుకొని పట్టుకొని నడిపిస్తూనే ఉంటారు మళ్ళీ. అవును కదా? మరి కార్ నడపడం ఎంత ఈజీనో అంతకన్నా ఈజీ వెస్టీజ్ బిజినెస్. ఇక్కడ ఇద్దరు చాలా ఇంపార్టెంట్, నేర్పేవాడు, నేర్పించేవాడు. అంటే మీ అప్లైన్ మీరు అనుకున్నా ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే ఇది సాధ్యపడుతుంది. నేర్పించేవాడు ఇంట్రెస్ట్ గా ఉన్నా, నేర్చుకునేవాడు అడగలేకపోయినా ఏం కాదు.
మరి నేర్చుకునేవాళ్ళు రెడీగా ఉన్నా నేర్పించేవాళ్ళు లేకపోయినా సక్సెస్ కాదు. బయట చాలా మంది దొరుకుతారు మీకు, ఓకేనా. కొందరికి నేర్పించేవాళ్ళు సరిగ్గా దొరకకపోవడం వల్ల, అంటే మీరు అందరూ అదృష్టవంతులు. మనం అందరం కూడా ఎక్కడున్నాం? విన్నింగ్ టీమ్ లో ఉన్నాం. ఎక్కడున్నాం? విన్నింగ్ టీమ్. ఒక్కరు లేకపోతే ఇంకొకరు నేర్పించే చాలా మంది ఉన్నారు. మీకోసం అందరు అప్లయన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి కోసము? మీ అందరి కోసమే కదా, అవునా కదా. మీరు ఇమీడియట్ వ్యక్తి నేర్పకుండా పర్లేదు, ఎవరో ఒకరు నేర్పించేవాళ్ళు ఉన్నారు. బట్ ఆర్ యూ రెడీ? మీరు తయారుగా నేర్చుకోండి. మీరు రెడీ కొట్టి ఏదైనా చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ నేర్పించే వాళ్ళు ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడంతా ఎక్కడుంది? ఆ నేర్చుకునే ఎవరు? మరి సక్సెస్ కావడం కాకపోవడం ఎవరిపై ఆధారపడి ఉంది? మీపైనే ఆధారపడి ఉంది. మీరు కోరుకుంటే సక్సెస్ కావచ్చు, కోరుకోకపోతే సక్సెస్ కావచ్చు. ఓకే, దానికోసం ఏంటి? ఆ స్కిల్స్ డెవలప్ కావాలి. ఆ స్కిల్ ఎలా డెవలప్ అవుతుంది? మీరేదైతే అప్లైన్ చెప్తున్నారో, సిస్టమ్ చెప్తా ఉందో ఆ విషయాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. ఎట్లయితే కార్ మీద కూర్చోగానే అప్పుడే బండి రన్ కాదో, అట్లానే వెస్టీజ్ బిజినెస్ రాగానే మీ సక్సెస్ రాకపోవచ్చు. మీరు చెప్పగానే అందరు వినకపోవచ్చు. బట్ మీరు మాట్లాడేటప్పుడు మీలో ఆ స్కిల్ పెరుగుతుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయింది. అప్పుడు మీరు ఫెయిల్ అయినప్పుడల్లా మీరు మళ్ళీ సీడీ వింటుండ్రు, జూమ్లో వస్తుండ్రు, మీటింగ్ వస్తుండ్రు. అప్పుడు నమ్మకం పెరుగుతా ఉంది. ప్రతిసారి కొన్ని విషయాలు తెలుస్తుంటే ఈరోజు మీటింగ్కి ఎంత ఫస్ట్ టైం వచ్చారు? చాలా గ్రేట్, క్లాప్ ఇవ్వచ్చు మీకు. మోర్ దెన్ 2 టైమ్స్ ఎక్కువ వచ్చారు. మోర్ దెన్ 2 టైమ్స్, 2 సార్లు కన్నా ఎక్కువ. ఇప్పుడు క్లాప్ ఇవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ టైం అంతా కొత్తగానే అన్నా కదా. పాత వచ్చినప్పుడు ఏదో గొప్పలు ఉంటారు, మళ్ళీ మీటింగా అది కూడా సాయంత్రం దాకా కూర్చోవాలన్నా, అది కూడా 200 పెట్టాలి. కొంతమంది బాగా ఏజెంట్స్. కానీ మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఇక అర్థమే ఉంటుంది. కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. ఎంతమంది తెలిసింది? అదేవా అవును కదా. ఇదే విషయాలు మీకు పనికి వస్తాయి. ఎట్లా పనికి వస్తాయి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇట కూర్చొని పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాం, తాగిస్తాడా? ఇంకో గ్లాస్ ఇచ్చినాక అట్లా 2 లీటర్లు నీళ్ళు తాగించిన తర్వాత ఒక అరగంటలు ఏమవుతుంది? వద్దన్నా ఆపే తరం ఉందా? 2 లీటర్ల వాటర్ తాగి ఈడ్నే కూర్చోవాలా, బయటికి పోవద్దు అంటే సాధ్యపడుతుందా? సాధ్యపడు, పోవాల్సిందే, అవునా కదా. అట్లా ఈ మీటింగ్ వచ్చే కొద్దీ వచ్చి నీ లోపల నాలెడ్జ్ పోయే కొద్దీ వద్దన్నా అది బయటికి వస్తూనే ఉంటే మాటలు అన్నట్టు. ఆ మాటలే ఈ మీటింగ్ ఎందుకు అవసరం అంటే దీనికోసం అవసరం. దీన్ని తాగేటప్పుడు పవర్ తెలియదు. మీటింగ్ వస్తారో తెలియదు మీకు. వచ్చే కొద్దీ వినే కొద్దీ ఆ సందర్భం సరంగా బయటికి వస్తుంది. మీకు తెలియకుండానే మీ వాళ్ళు మీ ఇమేజ్ పెరుగుతుంది, మీ మాట్లాడే తీరు పెరుగుతుంది, మీ స్పాన్సరింగ్ పెరుగుతుంది, జనాలు మీకు వినడానికి ఇష్టపడతారు, అవునా కదా. మీకు తెలియకుండా మీకు గ్రూప్ ఏర్పడుతుంది. మీకు తెలియకుండానే మీ పిన్, చెక్, లెవెల్ అన్ని పెరుగుతాయి. దానికి సీక్రెట్ ఏంటి? ఏంటి ఏంటి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ టైం నాకైతే అనుమానం వస్తా ఉంది. నెక్స్ట్ టైం ఈ హాల్ నాకు సరిపోలేదు, ఈ హాల్ నాకు సరిపోలేదు. దీని దాకా ఇంకా ఎక్కువ చాలాల్సింది అవునా కదా మరి. ఓకేనా, మన నెక్స్ట్ టైం డెఫినెట్గా ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకో హాల్ చూడాల్సిందే, పెద్ద హాల్కి వెళ్ళాల్సిందే మనం. ఓకే, బట్ నేను సంకల్పం తీసుకున్నాం. ఓకేనా, ప్రతి దగ్గర గ్రూప్ని బట్టి మీటింగ్స్ పెడతాం. ఓకేనా, మా దాహం చాలా ఎక్కువ ఉంది. ఏంటంటే మీ అందరికీ అన్ని ఏరియాలో ₹1,00,000 ఇంకా మినిమం దాటించాలి. దానికి సాయశక్తుల నా ప్రయత్నం ఉంటుంది. మరి ఎంతవరకు వాడుకుంటున్నది మీ ఇష్టం అది. బట్ ఎక్కడ కూడా చెప్పేది ఏంటంటే మీటింగ్స్ని మిస్ చేయకండి. ఓకేనా, ఈ మీటింగ్ రోజు కాదు,
ఈ మీటింగ్ రోజు అవుతాయా? రోజు కాదు, ఎప్పుడు నెలకి 2 నెలలకి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ మీటింగ్ అనుకుంటా పాస్వర్డ్. ఫస్ట్ మీటింగ్ ఆ పాస్వర్డ్ ఎస్ ఓకే. కానీ ఫస్ట్ మీటింగ్ చాలా పవర్ఫుల్ చేసేది కదా, రెండో మీటింగ్ కి మజబూర్ చేసుకోవాలి కదా. ఆ మిషన్ 9 days కన్నా ముందు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏంటంటే రాబోయే 2 ఏళ్లలో లేదా 5 ఏళ్లలో నాకు ఏం కావాలా, 5 years 3 years అట్లా నెక్స్ట్ 1 year వరకు ఏం కావాలా, అది ముందు క్లారిటీ పెట్టుకోండి. అది ముందు క్లారిటీ పెట్టుకోండి కనుక ఆ తర్వాత దాన్ని మీరు ఒక సంవత్సరం అనుకున్నాం, 1 year కి 1 lakh అనుకున్నారు అనుకోండి. 1 year కి 1 lakh అనుకున్నారు. అనుకున్న తర్వాత మీ ఇది యాక్టివ్ అప్లైమెంట్ కూర్చోండి, దానికి డివైడ్ చేయండి 4 గా. ఎంత డివైడ్ చేయండి 4 గా. 1 year లో ఎన్ని వస్తాయి మిషన్ 9 days? మిషన్ 9 days ఎన్ని వస్తాయి? 4 వస్తాయా? వెరీ గుడ్ ఓకేనా. ఇప్పుడు మీ టార్గెట్ ఉంది 1 year లో 1 lakh అని. నా 4 డివైడ్ చేస్తే ఎంత అయింది? 25,000 అయింది అవునా కదా. మీ ఫస్ట్ టార్గెట్ తీసుకోవాలా యావరేజ్ గా 25 నుంచి 30,000 ఎన్ని రోజుల్లో? రాబోయే 90 రోజుల్లో ఓకేనా. దానికి ప్రతి 90 రోజులకి డబ్బులు చేసుకుంటా పోతే 20 నుంచి 50, 50 నుంచి 70, 70 నుంచి 1,00,000 రూపాయలు. కానీ ఈ ప్రాసెస్ లో ఒకే 2 మెషిన్ ఇండెక్స్ ఫెయిల్ అవ్వచ్చు లేదా సూపర్ డూపర్ అవ్వచ్చు అనుకున్నా. కొంతమందికి ఫస్ట్ 9 days లోపల 25 అనుకున్నట్టు రావచ్చు, రాకపోవచ్చు. ఇక పెద్ద మిస్టేక్ ఏంటంటే 25,000 రాసరికి ఈ బిజినెస్ పనిచేయదేమో, ఇది అవ్వదేమో, నేను మస్ట్ చేసి చూసినా అని వదిలిపెట్టే అవసరం లేదు. మన టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఎంత కావాలి మనకి? ఎంత కావాలా? మన పీరియడ్ ఎంత? 1 year. 90 రోజులు డిసైడ్ చేయలేం కదా అవునా కదా. అందుకని ఆ 1 year వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టుకుంటూనే పోవాలి. ఇప్పుడు చెరుకు పంట ఉంది, వరి పంట కాదు. వరి పంట 3 నెలలు వెళ్ళిపోతుంది. చెరుకు పంట, పత్తి పంట 1 year వెయిట్ చేస్తుంది కదా. మనం చెరుకు, పత్తి పంట లాంటి పంటలు ఉన్నాం మనం బిజినెస్ అంటే. అర్థమైంది? వరి పంటలు ఏమన్నా అప్పుడప్పుడు దానికి అనక అనుకుందాం. 1-2 ఫెయిల్ అయినా అక్కడ దాకా పక్కా మీకు వచ్చేస్తుంది. కానీ ఈ ఫస్ట్ 90 రోజులు ఎట్లా పనిచేశారో అదే ఎఫర్ట్స్ మీకు 1 year వరకు ఉండాల్సి ఉంటుంది. దానికి రెడీగా మరి దానికోసం అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, దానికి ప్లాన్ చేసుకొని ఎఫర్ట్ చేస్తే అయిపోతున్నారు. ఇంకొంతమందికి 25,000 అనుకున్నారు ఓకే, అది 50 వచ్చింది. 20 అనుకున్నారు, 50 వచ్చింది. ఆ 50 రాగానే ఇక నాకు అంతా వచ్చేసింది, ఇక్కడ అంతా వచ్చేసింది, నేను ఇది చేస్తా అది చేస్తా అని నెక్స్ట్ 90 రోజులకి నేను 10 లక్షలు సంపాదిస్తాను, 5 లక్షలు సంపాదిస్తాను గోల్ పెట్టుకుంటే అక్కడ కూడా ఫెయిల్ అవకాశం ఉంది ఓకేనా. ఫస్ట్ టైం బై ఛాన్స్, బై డిఫాల్ట్, లేకుంటే పెద్ద వచ్చి రావచ్చు. కానీ ప్రతిసారి అలాగే జరగాలి రూల్ లేదు కదా అవునా కదా. కాబట్టి ఒకవేళ ఫస్ట్ టైం అనుకొని సెకండ్ టైం పెద్ద ఫెయిల్ అయినా పర్లేదు. మన టార్గెట్ 1 ఉండే 1 lakh ఉండే. దానికన్నా ఎక్కువ వస్తే వెరీ హ్యాపీ, తక్కువ వస్తే నో ప్రాబ్లం. కొంచెం ఎఫర్ట్స్ వేస్తే కొంచెం పడతారు ఓకేనా. బట్ ఏంటి కన్సిస్టెంట్ గా 1 year పర్ఫెక్ట్ ఎఫెక్ట్ పెడితే దాంట్లో ఏమీ లేదు. వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్. మనం చాలా మంది చూసాం మా కళ్ళ ద్వారా, మా దగ్గర నుంచి. చాలా మంది ఈ కన్సిస్టెంట్ గా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళు పక్కా సక్సెస్ అవుతున్నారు. మీరు చూడొచ్చు రిలయన్స్ వాళ్ళకి గత 20 ఏళ్ల నుంచి రోడ్ పక్కన వాళ్ళు తవ్వుతున్నారు, వాళ్ళు లేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? 20 ఏళ్ళ నుంచి రిలయన్స్ వాళ్ళు. జియో ఎప్పుడు వచ్చింది? 2-3 years అయిపోయింది వచ్చి అవునా కదా. పని ఎప్పుడు మొదలైంది? 20 ఏళ్ళ కింద. అప్పుడు పెట్టుబడి పెట్టుకుని వస్తారు అన్నట్టు. ఈ రోజు మనకి ఇండియాలో పని టాప్ నెట్వర్క్ అయిందా అయినా కదా. ఏదైనా అప్పటికప్పుడు రాదు, టైం పడతారు. ఇది బిజినెస్ ఉంది అవునా కదా. దీన్ని కూడా మీరు అందుకనే మినిమం 1 to 5 ప్రణాళిక వేసుకొని దానిపైన వర్క్ చేసినప్పుడు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఇక్కడ 3 విషయాలు క్లియర్ అయినాయి. మీకు ఏం కావాలో ఫస్ట్ అర్థం కావాలా, నాలెడ్జ్ తీసుకోవాలా, స్కిల్ పెంచుకోవాలా. ఆ తర్వాత మీరు 3 years టైమ్స్ కి ప్లాన్ చేసుకొని 1 year లో డివైడ్ చేసి 90 రోజులు ప్లాన్ చేసుకోవాలి. రెడీనా? ఇక ఆ తర్వాత ఆ స్కిల్ పెంచుకోవడానికి జూమ్ మీటింగ్, ఈ మీటింగ్ యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఈ ఎఫర్ట్స్ పెంచుకుంటూ పొంగ ఏదైనా కానీ మీ భవిష్యత్తు డిసైడ్ అయ్యేది
మీ సక్సెస్ డిసైడ్ అయ్యేది ఓకేనా మీ దగ్గర ఉన్న టీం పైన, మీ దగ్గర ఉండే టీం పైన. చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇది బాన్స్వాడ మున్సిపాలిటీ అనేది మున్సిపాలిటీ కదా. ఒక మున్సిపాలిటీ చైర్మన్ కావాలంటే ఆయనకి ఏం కావాలా? ఎక్కువ మంది వార్డు మెంబర్ కావాలి. ఎవరి దగ్గర వార్డు మెంబర్స్ ఎక్కువ ఉంటే ఆయన మున్సిపల్ అవుతాడు. అవునా కదా? అనుకుందాం 10 వార్డులు ఉన్నాయి, ఎవరికి 6 వస్తే వాళ్ళు మున్సిపల్ చైర్మన్ వస్తారు. అవునా కదా? 4 వస్తే అవుతుందా? కాదు. టార్గెట్ ఏంటి? మీ దగ్గర 6 మంది డెఫినెట్ గా కౌన్సిలర్ ఉంటే చైర్మన్ కావచ్చు. అవునా కదా? ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎంత ఎన్ని ఎమ్మెల్యేలు కావాలా? 60. నేను లెక్కలు తెలియదు, 60 అనుకుందాము. ఇక్కడ అటు ఇటు నా ముఖ్య అయితే అయ్యలేదు కదా అనుకున్నా. 60 62 కావాలన్నా కదా. 50 వస్తే సరిపోతుంది, 50 వస్తే సరిపోదు. మా టార్గెట్ ఏంటి? కనీసం 60 సీట్లు కావాలా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలా, దానికి ఏం కావాలా? కనీసం 273 సీట్లు ఉన్నాయి. అంతమంది ఎంపీ ఎవరికి వస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మరి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకునే వ్యక్తి దగ్గర ఆ నంబర్స్ ఉంటేనే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. అవునా కదా? సేమ్ లెక్కలు మన దగ్గర పనిచేస్తాయి. సేమ్ లెక్కలు మన దగ్గర పనిచేస్తాయి. క్రౌన్ కి తక్కువ ఆలోచించొద్దు. క్రౌన్ కావాలంటే ఎన్ని లెక్కలు కావాలా? 6 మంది కావాలా? ఒట్టి 6 జడ్జిలు కాదు, 6 డైరెక్టర్స్ కావాలి. 6 డైరెక్టర్స్ కావాలి. అంటే మనకి ఎవరు కావాలా? 6 మంది కౌంట్ చేయొద్దు. మీ దగ్గర వచ్చే డైరెక్టర్ కెపాసిటీ ఉందా లేదా? ఉంటే సరే, లేకపోతే డెవలప్ చేసే ప్రయత్నం చేయాలా. ఆయన కూడా సహకరించాలా. ఆయన సహకరించకపోతే సహకరించే వ్యక్తిని వెతుక్కోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు టికెట్లు ఇచ్చే ప్రస్తుతం ఎంపీకి టికెట్ 6 తేదీ చూసి ఇస్తుంది. అందరికి ఇవ్వట్లా. చాలా అందరికి ఇస్తారా? ఇవ్వరు. ఎవరికి ఇస్తారు? ఎవరు ఆయనకి ఎవరైనా నమ్మకం ఉంది వ్యక్తి గెలవగలడు అని వాళ్ళకి ఇస్తున్నారు. అవునా కదా? కొన్నిసారి నమ్మకం ఉమ్ము కావచ్చు. ఇప్పుడు మొన్న నేను ఏ పార్టీ నుంచి మాట్లాడట్లేదు కదా, మొన్న కేసీఆర్ నన్ను కొంత ఇచ్చిండు, ఫెయిల్ అయిపోయిండు. ఇంకెన్ని వెయిట్ చేయాలా? మనకు ఆ ప్రాబ్లం లేదు. ఒకటే మంత్ వెయిట్ చేయండి. ఈ మంత్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ చాలు. మరి 5 ఏళ్ళు అవసరం లేదు మనకి. ప్రతి నెల ఎలక్షన్ మనకి. అవునా కదా? నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చారు. ఆ రైట్ వ్యక్తి దొరికే వరకు వెతికే పని ఎవరిది? అలసిపోయి వదిలేస్తే ఓడిపోయేది ఎవరు? మనకి ఓడిపోయేది ఉందా, గెలిచేది ఉందా? మనకు 1 year ఏం కావాలా? 1 lakh ఇన్కమ్ కంపల్సరీగా కావాలి. కాబట్టి సరైన వ్యక్తుల్ని వెతుక్కోవాలి. కానీ బ్యాడ్ లక్ అనుకోండి, గుడ్ లక్ అనుకోండి, మనం వ్యక్తిని చూసినప్పుడు ఎక్కడ హాస్పిటల్ లేదు, రైట్ పర్సన్ రాంగ్ హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ లేదు. ఎట్లయితే కరెంట్ తీగ చూస్తే ఈ తీగ ఉంది, మరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా తెలుస్తుంది? విప్పాలా, టెస్టర్ పెట్టాలా, దాని లైట్ వస్తే పనికి వస్తుంది, లేకపోతే పనికి రాదు. అట్లా జనాలతో మాట్లాడాలా, బిజినెస్ తీసుకురావాలా, 4 రోజులు చూడాలా, వాడు పనికి వస్తే ఓకే, లైట్ పడకపోతే పెట్టాలా, ఇంకో వారిని పెట్టుకోవాలి. పనికి రాని వైర్తో దాన్ని కూడా వేలాడితే వచ్చేది ఏముండదు. చూడడానికి అన్ని వైర్స్ ఏమీ ఉంటాయి, టెస్టర్ పెట్టలే టెస్టర్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మీరు లేకపోతే నేను అబ్బాయిలు ఇస్తాను ఎట్లా టెస్ట్ చేయాలి. అవునా కదా? ఎంత సింపుల్ బిజినెస్ అంటే ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ నవ్వించుకుంటూ వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరి చేతిలో ఒక టెస్ట్ ఇస్తున్నప్పుడు నేను ఏమిస్తున్నా? టెస్ట్ ఇస్తున్నా. ఎంత మంది దగ్గర టీం ఉన్నది? మోర్ దెన్ 1 people. చాలా జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ విషయం చెప్తున్నప్పుడు మీకు ఆ టెస్టర్ కట్టిన తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఫోన్ టెస్ట్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి పనికి రావడానికి ఎంత మందికి తెలుసుకోవాలని. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా వినండి. మీతో వచ్చిన వ్యక్తితో టెస్ట్ చూడండి, అలా పనికి రాడా ఇప్పుడు తెలియపోతుంది బయటికి పోయిన తర్వాత. నెక్స్ట్ ఏప్రిల్ లో మనకి 5, 6, 7
ఉంది, సంవత్సరం జీవితం మారిపోతుంది. అవును కదా? ఎస్ అంటే నీకు, లేదు అంటే అనకండి. ఆ వైరం తర్వాత మంచిగా ఎత్తుకున్నాము, ఇప్పుడు మనకి 5% పనికి వస్తుందేమో. ఓకేనా? మంచి టెస్టర్ ఉంది, టెస్ట్ చేసుకోవచ్చా? కానీ నా ముందు లేకండి, నేను వెనక చేయండి మళ్ళీ. ఓకే, మరి దీన్ని బాగా ఉపయోగించుకోండి. ఓకేనా? సింపుల్ ఫార్ములా. మీరు ఎంత ఎక్కువ మందిని అక్కడ కూర్చొని పెడితే అంత ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? మనం కలిసిమెలిసి పనిచేద్దాం. రాబోయే 1 year లో 1 lakh ఇన్కమ్ పక్కా తీసుకోవచ్చా? రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సెషన్ విన్నాము. సో ఎంతమంది మీ యొక్క టెస్ట్ చెక్ చేసుకోబోతున్నారండి? సో గ్రేట్ సెషన్ విన్నామండి. నేను మరొక లీడర్ని ఒక్క విషయము